దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మన్నా. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు ఆహారము కొరకు అరణ్యములో మొర్రపెట్టగా దేవుడు పరలోకము నుండి మన్నాని కురిపించాడు. 40 సంవత్సరాలు వారు మన్నా తిన్నారు. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు తన శరీరాన్ని విశ్వాసులమైన మనకు మన్నాగా అర్పించాడు. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని యోహాను సువార్త 6వ అధ్యాయం 38 నుంచి 58 వచనాలలోను, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే అని 49 మరియు 50 వచనాల్లోనూ, అదే రీతిగా ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని 58వ వచనములో ప్రభువారు చెప్పారు. ప్రియులారా, నిత్యత్వములో ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించినట్లు ఏది దాచుకోకుండా సమస్తాన్ని మనకు అనుగ్రహించిన అద్భుతకరుడైన రక్షకుని కలిగి ఉండడం ఎంత ధన్యకరమో. ప్రభు బల్ల కార్యక్రమంలో మనం ఎప్పుడూ పాల్గొన్నా ఆయన మరణ పునరుద్ధానాలను తప్పక జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించారు. ప్రియులారా, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడి అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 53:5లో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మన్నా అయిన యేసు ప్రభుని దేహం మన రోగాలకు, మన ఆత్మకు స్వస్థతనిచ్చేందుకు వెలుగుగొట్టబడింది. ఆయన రక్తం మన పాపములను క్షమించడానికి చిందించబడింది. కనుక మనం ఎప్పటికీ ఆయనకు వందనస్తులమై ఉందాం. ప్రభు యొక్క మన్నాను మనము స్వీకరిందాం. దేవునిలో ఆత్మీయముగా బలపరచబడతాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్యల నుండి విడుదల దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము ప్రభు. ఆయన రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారు. వారందరికీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి దేవా. వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. మీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునుంచండి.
దినదీవెనలతో మమ్మల్ని నింపండి. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా నీ ఆత్మతో నింపమని, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి కావలసినటువంటి జ్ఞానమును, వివేచన, మంచి జ్ఞాపక శక్తిని బిడ్డలకి దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక.